ఈరోజు ఈ మ్యాషప్ ట్రై చేద్దాం. ఇది నా రైట్ సైడ్, ఇది నా లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ రైట్ లెగ్ని ఫ్రంట్కి తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చి సైడ్ నుంచి ఇలా చిన్న కిక్ ఇచ్చి లెఫ్ట్ లెగ్ పక్కకు అనాలి. సో ఫస్ట్ రైట్ లెగ్ ఇక్కడ ఉంటుంది నార్మల్ పొజిషన్లో, దాన్ని లెఫ్ట్కి తీసుకెళ్తాం, మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేస్తాం. ఇక్కడ నుంచి రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ ఉన్న ప్లేస్లోకి తీసుకురావాలి. సో చిన్న కిక్ ఇచ్చినట్టు ఇలా జస్ట్ కిక్ ఇస్తే లెఫ్ట్ లెగ్ పక్కకు వెళ్తుంది. ఓకే, మళ్ళీ లెఫ్ట్ లెగ్ని ఇలా తీసుకొచ్చి రైట్ లెగ్ని ఒక చిన్న సర్కిల్ లాగా కాలు పైకెత్తి మళ్ళీ కిందకి తీసుకొస్తాం. యాక్చువల్గా రైట్ లెగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే ఎండ్ అవుద్ది, బట్ అన్ని స్టెప్స్ అయిపోవాలి. సో ఫస్ట్ ఫ్రంట్, బ్యాక్, సైడ్ కిక్, మళ్ళీ లెఫ్ట్ పొజిషన్లోకి వచ్చి రైట్, అప్, డౌన్. ఓకే, ఇది లెగ్ మూమెంట్. హ్యాండ్స్ వచ్చి జస్ట్ క్రాస్గా మూవ్ అవుతాయి. 1 2 3 4. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ ఫస్ట్ నుంచి. 1 2 3 4. నెక్స్ట్ స్టెప్ వచ్చి హ్యాండ్స్ ఇలాగా, హ్యాండ్స్ ఇలా పైనుంచి కిందకి, మళ్ళీ ఇలా పైనుంచి కిందకి. సో బోత్ సైడ్స్ అనాలి. ఇలా కిందకి, ఇది కౌంట్తో చేద్దాము. ఇది అంటున్నప్పుడు ఈ బెల్లి ఉంటుంది కదా, బెల్లి లోపలికి అనాలి, లోపలికి అంటూ చేయాలి. ఓకేనా? 1 2 3 1 2 3. క్లియర్? మళ్ళీ చూపిస్తున్నాను. 1 2 3 1 2 3. ఓకే, ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఒకసారి మళ్ళీ చేద్దాం. 5 6 7 గో. 1 2 3 4 1 2 3 1 2 3. ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్ పైనుంచి 1 2 3. ఇది అంటున్నప్పుడు మళ్ళీ బెల్లి కూడా లోపలికి లాగుతున్నట్టుగా చేయాలి. 1 2 3. లెఫ్ట్ వచ్చి 1 2. లెఫ్ట్ మాత్రం ఒకసారి 1 అంటాము, సైడ్కి 2. 1 అన్నప్పుడు నార్మల్గా బెల్లి అంటాము, అండ్ సైడ్కి అన్నప్పుడు మన హిప్ దగ్గర నుంచి బాడీ మొత్తం లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఓకేనా? 1 2 3 1 2. ఫస్ట్ నుంచి ఒకసారి ఇక్కడ వరకు మళ్ళీ ట్రై చేద్దాం. 5 6 7 గో. 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్కి ఇలా అన్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఇలా పెట్టి ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సేమ్ ఈ హిప్ మూమెంట్ ఉంది కదా, హిప్ మూమెంట్ లెఫ్ట్కి అన్నట్టే రైట్కి 2 టైమ్స్ అనాలి. సో అప్పుడు హ్యాండ్స్ కూడా 1 2. ఓకే, 1 2 3 1 2 1 2. ఇలా అయిపోయాక నెక్స్ట్ ఫ్రంట్ నుంచి మన లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతాం. ఓకేనా? లెఫ్ట్ సైడ్కి టర్న్ అయినప్పుడు మన రైట్ లెగ్ ఉంటుంది కదా, 1 2 3 అప్, 1 2 3 అప్. హ్యాండ్ లెగ్తో పాటు సైమల్టేనియస్గా పైనుంచి మూవ్ అవుతూ ఉంటుంది. 1 1 2 3 అప్. అప్ అన్నప్పుడు కిందనే ఉంటుంది, అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్తుంది. అంటే రైట్ హ్యాండ్ పైనుంచి కిందకి వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ చేద్దామా. 1 2 3 1 2 1 2 1 2 3 అప్. ఓకే, దీని తర్వాత ఇక్కడ వరకు ఉంటాం. ఈ స్టెప్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. ఇది మీరు సైడ్ నన్నా చేయొచ్చు, లేదా ఫ్రంట్కి తిరిగానా చేయొచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా? ఇది చాలా ఈజీ. ఇలా లెగ్ ఉంటుంది కదా, దాన్ని నార్మల్గా కిందకి తీసుకొచ్చేసి 1 2 3 4. ఈ స్టెప్ ఎలా చేస్తామంటే 1 అన్నప్పుడు మీ బాడీ వెయిట్ని అంతా కూడా రైట్ లెగ్ మీద పెట్టండి. 1, అప్పుడు హిప్ అనేది కొంచెం ఫ్రంట్కి వస్తుంది. 1, మళ్ళీ తర్వాత లెఫ్ట్ మీద పెట్టినప్పుడు 2 3 4. అంటే మీ బాడీ వెయిట్ మొత్తం ఏ సైడ్ అయితే పెడుతున్నారో ఆ హిప్ని కొంచెం ఎక్స్పాండ్, అంటే కొంచెం పక్కకి ఇలా ఉంచుతున్నట్టు చేయొచ్చు. ఓకే, ఎటువైపు బాడీ వెయిట్ వెళ్తుందో అటువైపు. ఓకే, ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ ఇక్కడ వరకు ట్రై చేద్దాం. స్టార్ట్. 5 6 7 గో. 1 2 3 4
1 2 3 1 2 3 1 2 3 1 2 1 2 1 2 3 4 1 2 3 4 ఓకే ఇక్కడ దాకా నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది ఈ స్టెప్ కొంచెం అంటే బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది సో నేను చాలా వరకు ఈజీ చేస్తున్నాను నార్మల్గా ఇలా ఉంటాం అంటే ఇది మీరు సైడ్ అన్నా చేయొచ్చు ఫ్రంట్ అన్నా చేయొచ్చు నో ఇష్యూ ఎలా చేసినా పర్వాలేదు లెగ్స్ అనేవి వైడ్గా మీ షోల్డర్ అంటే షోల్డర్కి ఉన్న డిస్టెన్స్ అంత పెట్టుకుంటాం లెగ్స్ ఫ్రంట్కి చిన్న జంప్ ఫ్రంట్కి చిన్నగా జంప్ చేస్తాం జంప్ చేసినప్పుడు నీస్ అనేవి ఫోల్డ్ అవుతాయి అంటే నీస్ని కొంచెం బెండ్ చేస్తాం ఇలా ఉంటాం కదా ఫ్రంట్కి చిన్న జంప్ ఇస్తాం చిన్న జంప్ ఇచ్చినప్పుడు ఈ నీస్ అనేవి కొంచెం బెండ్ చేస్తాం మళ్ళీ బ్యాక్కి కాల్ రెండు పుల్ చేసేస్తాం లాగినప్పుడు నీస్ అనేవి స్ట్రైట్ అయిపోతాయి సో 1 2 ఈ రెండు కొంచెం ఫాస్ట్గా చేస్తాం 1 అన్నప్పుడు బెండ్ 2 అన్నప్పుడు స్ట్రైట్ అండ్ స్ట్రైట్ అప్పుడు వెనక్కి వస్తాయి ఓకేనా 1 2 1 2 ఓకే ఇది హ్యాండ్స్ వచ్చి హ్యాండ్ మూమెంట్ వచ్చి ఇలా రౌండ్ చేసి దగ్గరికి హ్యాండ్స్ ఇలా ఉంటాయి ఇలా ఓపెన్ చేసి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి సో ఇలా ఫోల్డెడ్గా ఉంచి వీటిని ఇలా ఫుల్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తాం సో ఫోల్డ్ ఉన్నాయి ఫుల్ రైట్కి వెళ్ళి మళ్ళీ ఫోల్డ్ మళ్ళీ ఫుల్ మళ్ళీ లెఫ్ట్కి వచ్చి ఫోల్డ్ లెగ్ హ్యాండ్స్ కలిపి చేద్దామా 1 2 1 2 1 2 3 up 1 2 3 4 1 2 ఓకే ఇది బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంది స్టెప్ అన్నప్పుడు బిగినర్స్కి ఆల్టర్నేట్ కూడా చెప్తాను జస్ట్ లెగ్స్ ఇలా సైడ్ మూమెంట్ ఇవ్వండి ఇలా సైడ్కి ఇలా హ్యాండ్ ఓపెన్ చేసి క్లోజ్ ఓపెన్ చేసి క్లోజ్ ఓపెన్ చేసి క్లోజ్ ఓపెన్ చేసి క్లోజ్ ఓకే అంటే ఇది ఆల్టర్నేట్ అది మెయిన్ స్టెప్ ఇది ఇన్ కేస్ మీకు కష్టంగా ఉంది బట్ స్టిల్ నాకు ఈ సాంగ్ నేర్చుకోవాలని ఉంది ఈ ఒక్క స్టెప్ కొంచెం మార్చచ్చు కదా అని అనిపించినప్పుడు యూ కెన్ ట్రై దిస్ ఓకే ఇక్కడ దాకా అయిపోయేటప్పుడు వచ్చి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసి రైట్ లెగ్ ఇలా ఎత్తుతాము ఎత్తి హ్యాండ్స్ ఇలా డౌన్ అని ఇలా రాస్తాం అంటే ఇలా డౌన్ అని ఇలా రాసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ ఇలా పైకెత్తి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి పైకెత్తి డౌన్ స్లైడ్ మళ్ళీ అప్ డౌన్ స్లైడ్ ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం 1 2 3 అప్ 1 2 3 4 1 2 1 2 సో ఇక్కడ ఈ స్టెప్ మనం సైడ్ చేస్తాం కదా సో ఈ స్టెప్కి ఫార్వర్డ్ ఫ్రంట్కి మూవ్ అయిపోతాం సెంటర్లోకి మళ్ళీ లెఫ్ట్ నుంచి సెంటర్లోకి వచ్చేస్తాం ఈ స్టెప్ ఓకే నెక్స్ట్ స్టెప్ జస్ట్ ఇలా పట్టుకుని కొంచెం ఫ్రంట్కి లీన్ అవుతాం కొంచెం ఇలా ఫ్రంట్కి ఎక్కువ కాదు జస్ట్ చిన్నగా ఒక ఫ్రంట్ బెండ్ ఇచ్చి మీరు లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు రైట్ లెగ్ ఎత్తుతాం రైట్ సైడ్కి ఇలా మూవ్ అయినప్పుడు లెఫ్ట్ లెగ్ ఎత్తుతాం చిన్న జంపింగ్ లాగా 1 2 3 4 1 2 3 4 ఓకే అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది కిందకు వచ్చినప్పుడు రైట్ లెగ్ ఎత్తుతాం రైట్ హ్యాండ్ పైనుంచి కిందకు వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతాం ఇది చేసేటప్పుడు కూడా బెల్లి లోపలికి లాగుతూ ఉంటాం 1 2 3 1 2 3 1 2 3 ఓకే ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ స్టెప్స్ అన్ని ట్రై చేద్దాం కమాన్ 5 6 7 go 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2 1 2 1 2 3 4 up 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకా ట్యూటోరియల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ